విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఒకటి విన్నాం మేము, మీ ఫేవరెట్ లీడర్ పొలిటికల్ లీడర్ సీతక్క గారని విన్నాము. ఎంతవరకు నిజము, ఎందుకు ఇష్టము అంటే పొలిటికల్ లీడర్? లీడర్లల్లా గుమ్మడి నరసయ్య, సీతక్క, బిఎన్ రెడ్డి ఇట్లా కొందరు ఎటువంటి స్వార్థం లేకుండా ఈ రకంగా ప్రజా జీవితంలో వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు పనిచేస్తున్నారు. వాళ్ళ ఆదర్శం ముందుకెళ్తానన్నాను. సీతక్క గారు కూడా అలా తప్పేముంది. సీతక్క గారు బాబు అవును ఒకటండి, మంచి అందం. కాంగ్రెస్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కానీ మంచి వాళ్ళ మాట నన్ను ఇద్దరు మగవాళ్ళని చేసినారు. ఇప్పుడు వచ్చిన ఈ దుర్మార్గమైన నాయకత్వము కొంత ఏదైతే ఉందో వీళ్ళంత మంత్రుల బృందం ఒకటి అదేదో కౌరవం అప్పుడు ఏమంటారు మహాభారతంలో కదా కౌరవులు ఉన్నట్టు కొంతమంది ఉన్నారు అందరు ఇలా. ఇప్పుడు ఏం చెప్తాము, కాబట్టి మంచి నాయకులు ఉన్నారు దాంట్లో కూడా, కానీ మళ్ళీ మాట చెల్లనిస్తారు. సార్ అసలు నాయకుడు అంటే ఎవరు? ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళతో మమేకం కావటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అందరికీ, రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్కి చివరికి ఎంత మోసం చేస్తున్నారు నన్ను అంటే, ఒక తెలంగాణ ప్రభుత్వంలో అందరిని కలిశాను. ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్, అది అందరికన్నా ముందు నుంచి నేను కొట్లాడుతున్నాను. 8 ఏళ్ళ నుంచి అందరికన్నా ముందు ల్యాండ్ నేను ఇచ్చాను 25 ఎకరాలు కలెక్టర్ ద్వారా. ముఖ్యమంత్రిని అడిగాను, ఉప ముఖ్యమంత్రిని అడిగాను, అందరూ అందులో ఉన్న మంత్రులను అడిగాను. కానీ దొంగలు దోసుకుపోయిన 28 తప్ప నాది పెట్టలేదు. లాస్ట్కు బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళాను. అన్న నీ కాళ్ళు మొక్తానన్నా, కనికరం రాలేదు. మదిరల్ని దళితులు లేరన్న, ఆర్మూర్లో కూడా దళితులు ఉన్నారు, ఆ ఆర్మూర్లో కూడా బీసీలు ఉన్నారు, ఆర్మూర్లో కూడా ఎస్టీలు ఉన్నారు. తర్వాత ఖమ్మంకు 4 ఎందుకు తీసుకుపోయినరు అన్న అన్నాడు. మహబూబ్నగర్కు 4 ఎందుకు తీసుకుపోయినరు, నల్గొండకు 4 ఎందుకు తీసుకుపోయినరు. ఇట్లాంటి దుర్మార్గుల వల్ల రాష్ట్రం మళ్ళీ 2 ముక్కలు అయింది. ఇట్లాంటి దుర్మార్గం పక్షపాతి ధోరణి ఉన్న ఇట్లాంటి రాజకీయ నాయకుల వల్ల మళ్ళీ ప్రజల మధ్యన వైషమ్యాలు పెరుగుతాయి. మేము ఏమన్యాయం చేసినాం ఆర్మూర్ ప్రజలు, ఏమన్యాయం చేసాం నిజామాబాద్ ప్రజలు, ఏమన్యాయం చేశారు ఆదిలాబాద్ ప్రజలు. నిగ్గదీసి అడిగే రోజులు వస్తాయి. 33 జిల్లాలను మోసం చేసి 3 జిల్లాలకు ఉండబోతున్నారు చూడు. 30 జిల్లాలు తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తాయి చూడండి. ఎన్నొద్దులు ఈ పోలీసు రాజ్యం, ఎన్నొద్దులు ఈ దౌర్జన్యం, ఎన్ని రోజులు ఈ అన్యాయాలు. మమ్మల్ని ఇంత మోసం చేస్తుంటే మామూలు ఇంకెంత ఎన్ని వేలాది మందిని మోసం చేస్తున్నారు. పేదవాడి తరపు నుంచి గొంతుడడం నేరమైంది. ఏది దొరికినా మదిర, ఏది దొరికినా కొడంగల్, ప్రతి రూపాయి అటే దోసుకొని పోతున్నారు. రండి శ్వేతపత్రం ప్రకటించండి. ఉత్తర తెలంగాణకి ఎంత ఇచ్చారు, ఆర్మూర్కి ఎంత ఇచ్చారు, మదిరకి ఎంత ఇచ్చారు చెప్పండి, ప్రకటన చేయండి. ఆర్మూర్కి ఎంత ఇచ్చారు, కొడంగల్కి ఎంత ప్రకటన చేయండి. అడిగేటోడు లేడనా? ఇదా మీ సీనియారిటీ? ఇదా మీ రాజకీయ నాయకత్వ మెచ్యూరిటీ లెవెల్స్? ఇదా మీరు ఉన్నత పదవుల్లో కూర్చుండి పరిపాలించేది? మీరు ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసింది, రాష్ట్రాన్ని సమానంగా చూస్తాం, ప్రజలందరినీ సమానంగా చూస్తాం అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన నాయకుల ఇల్లు. అసలు నాయకత్వ లక్షణాలు ఉన్నాయా మీకు? ఏం చేసిండు పాపం ఆసిఫాబాదోడు, ఏం చేసిండు పాపం నిర్మలోడు, ఏం చేసిండు వరంగలోడు, ఏం చేసిండు హన్మకొండోడు? ఎప్పుడు పంటే కొడంగల్ మదిర, లేతే కొడంగల్ మదిర. ఎంతసేపు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ వస్తుంది. ఒక్కరోజు ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ఇప్పటికన్నా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంతెంత దోసుకపోయినరో ఆ వాటాని మా ఉత్తర తెలంగాణకి ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ క్యాలెండర్? అది పనికిరాని క్యాలెండర్. ఏ క్యాలెండర్ చెప్తున్నాను కదా. తెలంగాణ అసెంబ్లీలో మొదటి శాసనసభ సమావేశాల్లో మళ్ళీ మేము డిసెంబర్లో ఆ రోజు 2,50,000 ఉద్యోగాలు 6 నెలలు ఇస్తామన్నారు. గది జాబ్ క్యాలెండరు. అబద్ధాల కోర్ల ఇది ఏమంటారు? ఎంత ఇబ్బందికరం ఉండదు నాకు. శాసనసభ లాంగ్వేజ్ మాట్లాడే ఇబ్బంది ఉండదు ఇలా చేయాలంటే. ఇలా ఏమన్నా పదాలు మాట్లాడితే ఇంకా తెలుగు సినిమాలో మాట్లాడే గురించి ఆ నోట్ల 4 చూస్తాండి భయం. వీళ్ళు మాట్లాడదామంటే కాంగ్రెస్ నాయకులు ఏదైనా మాట్లాడితే ఇక అంటే అబద్ధం. కాంగ్రెస్ వాడు మాట్లాడినట్టు అబద్ధం అని కిందకి వస్తున్నది. మాకు మీరు చూడండి, గవర్నర్ ప్రసంగం బుక్ పంపిస్తారు, రేపు చదువుమనండి. శ్రీధర్ బాబు గారిని చదవమనండి, బట్టి విక్రమ గారిని చదవమనండి, రేవంత్ రెడ్డి గారిని చదవండి. ఈరోజు శాసనసభలో అడుగుతున్నారు, తప్పేముంది? మీరు ఇచ్చిన బుక్ మీకే పంపిస్తారు. గవర్నర్ ప్రసంగం ఏం చెప్పారు? ఫిబ్రవరి లోపల 50,000 ఉద్యోగాలు అన్నారు. జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి 1 తర్వాత 6 నెలలు ఇచ్చారా? మరి వీళ్ళ మాటలు ఎట్లా నమ్ముతావు? అది వాళ్ళకైనా తాటి మట్టనా? వీళ్ళకు అదేదో సినిమాలో వేసినట్టు మొత్తం వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడినప్పుడు ఇలా అది టెస్ట్ పెట్టాలి. సినిమాలో పెడతారు, ఆలిగాడికి టెస్ట్ పెడతారు, అన్ని నిజాలే చెప్తారు. ఇలా అది దొరుకుతారు తెలంగాణ ప్రజల ముంగట.